హాయ్ ఫ్రెండ్స్. ఇక మొదలెడదామా? ప్రతి ఊరిలో ఒక రహస్యం ఉంటుంది. కానీ కొన్ని ఊళ్ళ రహస్యాలు ఎప్పటికీ బయటపడవు. ఈరోజు నేను చెప్పబోయేది అదే. నిద్ర లేని ఊరి కథ. ఊర్లో ఉన్న వాళ్ళంతా ఎన్నాళ్ళుగానో నిద్ర లేకుండా జీవిస్తే రాత్రి వేళ ప్రతి ఒక్కరికి ఒకే కల వస్తే ఆ కలలో ఒకే దయ్యం వారిని చంపేస్తే మీరు అలాంటి ఊరికి వెళ్ళగలరా? అన్విత 19 ఏళ్ల అమ్మాయి. ఒకరోజు ఆఫీస్ అయిపోవడంతో అన్విత తన బైక్ మీద ఊరికి బయలుదేరింది. అన్విత ఊరికి టౌన్కి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ రెండు ఊర్ల మధ్య మరి ఏ ఊరు ఉండేది కాదు. అలా అన్విత కొంచెం దూరం వచ్చాక హఠాత్తుగా అక్కడ ఒక ఊరు ప్రత్యక్షమైంది. ఇంతకుముందు అక్కడ ఊరు లేకపోవడంతో అన్విత దారి మర్చిపోయింది. ఊరి పొలిమేరలో ఆగింది. ఫోన్ తీసి GPS ఆన్ చేసింది. అక్కడ ఆమె ఫోన్ GPS ఒక్కటే చూపిస్తుంది, మల్లవరం, పాపులేషన్ అన్నౌన్. అన్వితకి ఏమీ అర్థం కాక స్కూటీ వేసుకొని ఊర్లోకి వస్తుంది. ఆ ఊరిలో వాతావరణం వింతగా ఉంది. ఎండ లేదు, మబ్బు లేదు. అక్కడి జనాలు అందరూ కళ్ళ కింద నల్లటి వలయాలతో, నిద్రలేని ముఖాలతో ఆమె వైపే చూస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళాక అన్వితకి ఒక ముసలామె కనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, మీరంతా ఎవరు? ఇక్కడ ఈ ఊరు ఇంతకు ముందు లేదు కదా, అయినా మీరందరూ ఇలా ఉన్నారేంటి? చాలా రోజులుగా నిద్రపోవడం లేదా మీరు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలామె నిదానంగా అన్వితని చూస్తూ, ఇక్కడ నిద్ర అంటే కళ, కళ అంటే ఒక దయ్యం, అదే మాకు ప్రతిరోజు కలలో కనిపిస్తుంది అని చెప్తుంది. అన్వితకి ఏం అర్థం కాదు. సరేలే అని అన్విత అక్కడే పడుకుంటుంది. కొంత సమయం తర్వాత ఆమెకు కల మొదలవుతుంది. మొత్తం పొగమంచుతో నిండిన నల్లటి రోడ్డు. ఒక పురాతన ఇల్లు తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. అందులో నుండి ఒక వ్యక్తి నెమ్మదిగా బయటకు వస్తాడు. తలపై జటాలు, కళ్ళు గుండ్రంగా తిరుగుతుంటాయి. అతను అన్విత వైపు చూస్తూ, ఇది నీ ఊరే, మర్చిపోయావు, బయటికి రాలేవు. అన్విత ఒక్కసారిగా లేస్తుంది. గడియారం వైపు చూస్తుంది. సమయం 2:02. కానీ అదే కళ మళ్ళీ మళ్ళీ వస్తుంది. అదే భయం ఊరి వాళ్ళ ముఖాలలో కూడా కనిపిస్తుంది. ఊరి వాళ్ళు కూడా చాలా మంది హఠాత్తుగా నిద్రలోంచి లేస్తారు. అంత భయంలో ఉన్న అన్వితకి నిద్ర అస్సలే పట్టదు. ఆ ఇంట్లో వెతుకుతుంది. అప్పుడే ఆమె కంటికి ఒక పుస్తకం కనిపిస్తుంది. కవరుపై ఇలా రాసి ఉంటుంది, మల్లవరం 1948, మాయమైన ఊరు. అప్పట్లో ఒక మాంత్రికుడి ఆధీనంలో ఉండేది మల్లవరం. అతను ఒక శాపం వేశాడు. ఊరి ప్రజల ఆత్మలను నిద్రలో బంధించి శాశ్వతంగా జీవించేలా చేశాడు. వాస్తవానికి ఆ ఊరు 1948లోనే కాలిపోయింది. కానీ ఇప్పుడు కనిపిస్తున్నది ఒక దెయ్యాల ఊరు. అన్విత గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆమె భయంతో అటూ ఇటూ తిరుగుతుంది. అన్వితకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయటికి వెళ్దామని కిటికీలోంచి బయటికి చూసింది. ఆ ఊరి రోడ్ల మీద అందరూ నల్లని కళ్ళతో ఆమె ఉన్న ఇంటి వైపే చూస్తున్నారు. అన్వితకి ఏం చేయాలో అర్థం కాలేదు. మెలకువతోటే ఉంది. కానీ తెల్లవారుజామున అన్వితకి హఠాత్తుగా నిద్ర రావడం మొదలైంది. తన కళ్ళు ఆమె ఆధీనంలో లేవు. అన్విత బెడ్ మీద పడుకుంది. కొంత సమయం తర్వాత మళ్ళీ అదే కల. ఆ వ్యక్తి ఆమె వైపే నడుస్తూ వస్తున్నాడు. ఇప్పటి నుంచి నువ్వు మాకు చెందావు అంటూ ఆ వ్యక్తి ముందుకు వస్తున్నాడు. కొన్ని సెకండ్ల తర్వాత అన్విత కళ్ళు తెరుస్తుంది. ఇప్పుడు ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. అప్పుడే ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ దానికంతటది ఆన్ అవుతుంది. ఆ మెసేజ్లు, ఊరు మాయమైంది కాదు,